మురుగురు జలాలు ఇవ్వలేని పక్షంలో క్రాప్ హాలిడే ప్రకటించి ప్రతి పంటకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు కంబాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే కన్న తల్లి లాంటిదని, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల విషయంలో దుర్వినియోగం చేశారని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద 93 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు ఒరిస్సా నుండి మహారాష్ట్ర సోలాపూర్ తరలిస్తుండగా ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుండి 11,000 నగదు, ఉందాయి కారు, 5 సెల్ ఫోన్లు, మహారాష్ట్రకు చెందిన డీసీఎం అదుపులోకి తీసుకున్న పోలీసులు. సిద్దిపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని స్వామి వివేకానంద విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన నిరుద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.